హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్. చాలా వరకు మనం ఇలా చిన్న చిన్న టిప్స్ తెలియక ఎంతో టైం అయితే వేస్ట్ చేస్తుంటాము. సో ఇప్పుడు మనం ఇలా డ్రెస్ తగ్గట్టు మనం ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేస్తుంటాము. సో అప్పుడు ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు ఇలా హడావిడిలో ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించకుండా పోతుంది, లేకపోతే వెనక బిరిట ఎక్కడంతా కనపడిపోతుంది, ఇలా క్లమ్జీగా అయిపోతుంది. సో ఇలా అంతా లేకుండా మనకి టైం సేవ్ అయ్యేలా కి మనం అవి పెట్టుకోవాలంటే ఇలా నేను చెప్పే టిప్ అయితే పాటించండి. సో ఖచ్చితంగా అయితే మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది, ఏది దారిపోకుండా అన్ని కరెక్ట్ గా దొరుకుతుంది అనమాట. సో ఇలా మనకి రైస్ కుక్కర్ కి వచ్చే ఇలాగ ప్లేట్ ఇస్తారు. సో అలా రైస్ కుక్కర్ వాడని వాళ్ళ ఇంట్లో ఇలా ప్లేట్స్ అన్ని ఊరికే పడి ఉంటాయి కదా. సో అలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా దానికి అన్ని ఇయర్ రింగ్స్ అయితే ఇలా మనం ప్లేట్ కానీ పెట్టేసుకున్నామంటే ఎలాగో హోల్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేకుండా ఇలా అన్ని మనం ఇలా ఫిట్ చేసుకునేయచ్చు. అన్ని ఇలా ఫిక్ చేసుకునేసి ఒక హ్యాంగర్ కి అయితే తగిలించుకునేసామంటే సో ఇప్పుడు మనకి టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ కమ్మలన్నీ పోకుండా కరెక్ట్ గా అయితే మనకి త్వరగా అయితే దొరుకుతుంది. ఈజీగా అయితే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకొని బయటకి ఎక్కడైనా కూడా టైంకి అయితే మనం వెళ్ళిపోవచ్చు. చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. సో ఇలా నేను చెప్పిన టిప్ అయితే మీరు పాటించండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు అదే విధంగా సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మనం బయట ఇప్పుడు సమ్మర్ సీజన్ అండి, ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది మనం క్యారీ చేస్తాము. సో అలా చేసినప్పుడు ఈ వాటర్ బాటిల్ ఇలా హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టుకున్నామంటే అది నిలబడదు అనమాట. సో ఇలా మాటికి పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఇలా పడిపోకుండా ఉండాలంటే ఇలా నేను చెప్పించిన విధంగా ఈ టిప్ ని అయితే ట్రై చేసి చూడండి. సో మనకు కావాల్సింది ఒక పిన్, ఒక రబ్బర్ బ్యాండ్ అనమాట. సో ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనకి హ్యాండ్ బ్యాగ్ కి ఇలా పిన్ తో అయితే సెక్యూర్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత బాటిల్ తీసి మనం బాటిల్ కానీ ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టేసుకున్నామంటే బాటిల్ కదలకుండా అలాగే స్టిక్ అయిపోతుంది. సో మనం తీసేంత వరకు బాటిల్ అయితే కింద పడిపోకుండా నీట్ గా అలా ఉంటుంది. సో క్యారీ బ్యాగ్స్ ఇంకేమన్నా కూడా అలాగా ఈజీగా అయితే మనం బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేసేయచ్చు. సో ఈ టిప్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెప్పండి. సో ఇప్పుడు థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. మనం ఇంట్లో పప్పు చేసామంటే మనకు పప్పుతో ఖచ్చితంగా అప్పడాలు అయితే కావాలి. సో అప్పడం లేని ముద్ద అయితే దిగదనమాట. సో అలాంటప్పుడు మనం ఇలాగ అప్పడాలు అయితే ఇలా చేస్తుంటాము. చేసేటప్పుడు ఇది మనం ఎత్తేటప్పుడు అది కొంచెం ఇలా ఎత్తేటప్పుడు అయితే జారిపోతుంది. సో ఇలా జారిపోతుంది కాబట్టి అలా జారిపోకుండా ఉండాలంటే ఈ టిప్ ఏంటో చూసేయండి. ఏం లేదండి, దానికి మనం ఇలాగా ఒక ఫోర్క్ తీసుకొని దాంట్లో నేను చూపించిన విధంగా అప్పడం అయితే పెట్టేసి ఇట్లా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సో మీకు ఈ టిప్స్ లో ఈ 3 టిప్స్ లో ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నా వీడియో కోసం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చూడండి ఇప్పుడు అప్పడం ఇలా కాల్చున్నాయి కదా. సో అలాగే ఈజీగా ఇలాగే ఎత్తేయచ్చు, అది జారిపోకుండా నీట్ గా అయితే వచ్చేస్తుంది. ఇలాగా చిన్న చిన్న టిప్స్ తెలియక మనం టైం ఎంతో వేస్ట్ చేస్తున్నాము. సో మరిన్ని టిప్స్ కోసం నా వీడియో అయితే మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ అయితే నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది, చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.